హాయ్ ఫ్రెండ్స్, వన్ వన్ కార్డ్ ఇది క్రెడిట్ కార్డ్ యాప్ ఇది. సో వన్ కార్డ్ని ఎలా పేమెంట్ చేయాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో తీశాను, బట్ కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఇచ్చాను. సో దీంట్లో ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే క్రెడ్ యాప్లో పే చేయొద్దండి. క్రెడ్ యాప్లో పే చేస్తే వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటారు, బట్ కానీ సర్వర్స్ డౌన్ ఉన్నప్పుడు మనకి వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు. అసలు లాస్ట్ డే అప్పుడు కానీ బిఫోర్ డే కానీ లాస్ట్ ఇంకా 3 to 4 డేస్కి ఇంకా బిల్ జనరేట్ అవుతుంది, అప్పుడు మీరు క్రెడ్ యాప్లో పే చేయొద్దండి. ఒక్కొక్కసారి టక్కనే రిఫ్లెక్ట్ అవుతుంది, ఇంకొకసారి అవ్వదన్నమాట. సో మీరు ఎప్పుడూ కూడా యాజ్ ఆఫ్ నౌ క్రెడ్ యాప్లో కన్నా ఫస్ట్ మీరు ఓన్ దానికి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, యాప్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ కార్డ్ యాప్ ఏదైతే ఉంటుందో సో ఆ యాప్లోనే పే చేయండి. నేను వన్ కార్డ్లోనే పే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 1883.63 పైసా. సో ఈ 63 పైసా నేను క్రెడ్ యాప్లో నేనేం చేస్తాను 84 రూపీస్ అని చెప్పి పే చేస్తాను. లాస్ట్లో 188,4 అని చెప్పి పే చేస్తాను. అయినా కానీ నాకు ఇక్కడ మైనస్లోనే చూపిస్తుంది. సో అది ఎందుకు ఏంటి అనేది తెలియదు, బట్ కానీ పైసా ఈజ్ పైసా. సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునేదానికన్నా నాకు దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 2-3 డేస్ పడుతుంది. సో అయ్యిందా లేదా అని ఒక చిన్న టెన్షన్ అనమాట. సో ఈ టెన్షన్ పడడం కన్నా సింపుల్గా వన్ క్రెడిట్ కార్డ్ యాప్లోనే పేమెంట్ చేస్తే ఉప్పని అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఆ పేమెంట్ ప్రాసెసే చెప్పబోతున్నాను. సో ఇక్కడ మామూలుగా అయితే నోటిఫికేషన్ బార్లోనే హోమ్ పేజ్లోనే మనకి ఇక్కడ బిల్ ఫుల్ పెయిడ్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ బిల్ జనరేట్ ఎప్పుడు Jan 18th. సో నేను ఈరోజే పే చేస్తున్నాను. ఒక్కసారి ఒకవేళ ఈ నోటిఫికేషన్ బార్ అనేది చూపించలేదు అంటే కింద సర్వీసెస్ అని ఉంటుంది, ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనము కరెంట్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ పే నౌ. సో ఇలా ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ టోటల్ అవుట్ స్టాండింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లేదా పే కస్టమైజ్ అమౌంట్ మనకి ఎంత కావాలో ప్రజెంట్ ఎంత ఉందో ఎప్పుడు అంటే బిల్ జనరేట్ అయ్యే లోపు మీరు కొంచెం పే చేసినా నో ప్రాబ్లం. బట్ కానీ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ అవుట్ స్టాండింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. పే నౌ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. పే నౌ జీపేనే నేను ఇప్పుడు వాడినా, జీపేనే వాడతాను. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్. సో సింప్లీ పెయిడ్. సో చూసారా టక్కన వచ్చేసింది. సో డన్. మనకి దీంట్లో ఈ యాప్లో పే చేయడం వల్ల మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే యాప్లో పే చేస్తేనే మనకి లైఫ్ టైం రివార్డ్ పాయింట్స్ కూడా వస్తుంటాయి, రివార్డ్స్. సో 311 పాయింట్స్ ఉన్నాయి, రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ కూడా ఎప్పుడైనా మనం పేమెంట్ చేసినప్పుడు వస్తాయి. సో చూసారా మొత్తం అంతా క్లియర్ చేసేసాం. సో క్రెడిట్ కార్డ్ వాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోండి. సింపుల్గా మీకు చాలా యూజ్ అవుతుంది క్రెడిట్ కార్డ్ యాప్, క్రెడిట్ కార్డ్ ఏదైనా కానీ. బట్ కానీ ఇన్ టైంలో పేమెంట్ చేసేంతవరకే. ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.